బాలల అక్రమ రవాణా వాణిజ్య లైంగిక దోపిడీ కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠినమైన పోక్సో చట్టంతో పాటుగా భారతీయ న్యాయ సంహిత అనైతిక రవాణా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చంటూ కూడా స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్లు ఆందోళనలు తగ్గించడంతో పాటుగా నిందితులపై చట్టపరమైన చర్యలు, బాధితుల పునరావాసంపై కూడా జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కలిసినటువంటి ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బెదిరింపులు, బలాత్కారం, అపహరణ, మోసం లేదా అధికార దుర్వినియోగం వంటి మార్గాల ద్వారా ఒక వయోజన బాధితురాలని దోపిడీకి గురి చేసినప్పుడు అందులో సదరు బాధితురాలు సమ్మతి ఉందా లేదా అనేది చట్టం ముందు అవసరమంటూ కూడా తేల్చి చెప్పేసింది. ఇక అక్రమ రవాణాకు గురైన బాధితుడు చిన్నపిల్లలైతే అక్కడ ఎలాంటి బలవంతపు మార్గాలు ఉపయోగించకపోయినా వారి సమ్మతితో సంబంధం లేకుండా అది నేరమే అవుతుందంటూ కూడా స్పష్టం చేసింది. ఇక నిందితుల చర్యలు, వారి ఉద్దేశాలపైనే దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాలని, బాధితురాలి అంగీకారం ఉందని వాదన చట్టం ముందు నిలవదంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. లైంగిక పరిశ్రమలో తాము ఉపాధి పొందుతున్నామనే అవగాహన బాధితులకు ఉన్నంత మాత్రాన వారు అక్రమ రవాణా బాధితులు కాకుండా పోరంటూ ధర్మాసనం వివరించింది. పని పరిస్థితులపై మోసగించి ఆ తర్వాత వారిని దోపిడీకి గురి చేసే అవకాశం ఉందని గుర్తు చేసింది. మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 పూర్తిగా నిషేధిస్తోందని, ఇది ప్రభుత్వాలకే కాకుండా ప్రైవేటు వ్యక్తులకు కూడా వర్తిస్తుందంటూ పేర్కొంది. పిల్లలపై జరిగే ప్రతి లైంగిక దోపిడీ చర్య చట్ట ప్రకారం అంగీకారం లేని నేరంగానే పరిగణించబడుతుందని అన్నది. అందుకే పోక్సో చట్టం కింద కూడా విచారణ జరపాలంటూ కూడా ఆదేశించింది. ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసినటువంటి పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బాధితులను కేవలం రక్షించడమే కాకుండా వారికి సరైన పునరావాసం కల్పించడం రాజ్యాంగ కల్పించినటువంటి ప్రాథమిక హక్కంటూ కూడా స్పష్టం చేసింది దేశ అత్యుత్తమ న్యాయస్థానం.